Hello everyone, welcome to my channel. సో జూన్ ఫస్ట్న ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది కదా. ఆ క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ సెక్షన్ అంటే ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఒక 30 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ క్వశ్చన్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉంది, హార్డ్గా ఉందా, టఫా లేకపోతే మోడరేట్ లెవెల్లో ఉందా అంటే ఇచ్చిన 30 క్వశ్చన్స్లో 28 క్వశ్చన్స్ 29 క్వశ్చన్స్ 28 to 29 క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చాలా ఈజీగా పెట్టగలుగుతాం. ఒక 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే మనకు తెలియని క్వశ్చన్స్ ఉంటాయి తప్ప మిగతావన్నీ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. ఓకే, సో చూద్దాం క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్, దాని యొక్క ఆన్సర్స్ ఏంటి మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాడు. గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటే ఇచ్చిన 4 సెంటెన్సెస్లో ఒక సెంటెన్స్ గ్రామాటికల్గా కరెక్ట్ ఉంటాయి, మిగతా 3 ఏవైతే ఉన్నాయో అవి ఇన్కరెక్ట్గా ఉన్నాయి. సో ఇచ్చిన 4 సెంటెన్సెస్లో ఏది కరెక్ట్ అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, మనకు కరెక్ట్ అడిగాడు, ఇన్కరెక్ట్ అడగల. ఓకే, సీ ద ఫస్ట్ వన్, ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ. ఈ సెంటెన్స్ నేను చెప్పిన నోట్స్లో నేను సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని పదే పదే చెప్తూ ఉంటాను. ఎప్పుడు అంటే అడ్జెక్టివ్స్ అనే చాప్టర్లో ప్రిఫర్ రూల్ వచ్చినప్పుడు, ప్రిఫర్ అని మనం ఒక రూల్ నేర్చుకుంటాం. ప్రిఫర్ కానీ ప్రిఫరబుల్ కానీ ప్రిఫర్డ్ అని వచ్చినప్పుడు దాన్ అని కాదు టు యూజ్ చేయాలి అని నేను ఆల్రెడీ ఒక స్పెషల్ రూల్ లాగా నేర్పించాను. ఓకే, సో ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ అని అనకూడదు, కాఫీ టు టీ అని చెప్పాలి. ఓకే, అలాగే ఐఓఆర్ వర్డ్స్ అంటే ఏమేమి వస్తాయి అంటే ఏ వర్డ్స్ అయితే ఐఓఆర్తో ఎండ్ అవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ సుపీరియర్, ఇన్ఫీరియర్, జూనియర్, సీనియర్, వీటికి కూడా టు అనే ప్రిపోజిషనే వస్తుంది, దాన్ అనే వర్డ్ రాదు. ఓకే, సో ఇదన్నీ కూడా మనం అడ్జెక్టివ్ చాప్టర్లో నేర్చుకుంటాం, యాజ్ వెల్ యాజ్ ప్రెపోజిషన్ అనే చాప్టర్లో కూడా నేర్చుకుంటాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూడండి, యూ క్యాన్ ట్రావెల్ ఆన్ బస్ టు రీచ్ హైదరాబాద్ అని అంటున్నాడు. యూ క్యాన్ ట్రావెల్ బై బస్ అనాలి, ఆన్ బస్ కాదు, బై బస్ అని ఉండాలి. ఓకే, సో గో బై బస్ లేకపోతే ఐ కేమ్ బై బస్ అని అంటూ ఉంటారు కదా. సో ఇది కూడా మన తప్పు స్టేట్మెంటే. నెక్స్ట్ చూడండి, ఐ విల్ మీట్ యూ ఎట్ ద డిపార్ట్మెంట్. నా ఇప్పుడు క్వశ్చన్ అంటే డౌట్ వస్తుంది, ఏమని అంటే ఎట్ ద డిపార్ట్మెంటా లేకపోతే ఇన్ ద డిపార్ట్మెంటా, ఏది కరెక్ట్ ఇందులో అంటే ఎట్ ద డిపార్ట్మెంట్ కరెక్టే, యాజ్ వెల్ యాజ్ ఇన్ ద డిపార్ట్మెంట్ కూడా కరెక్టే, ఇన్ ద డిపార్ట్మెంట్ కూడా కరెక్టే. ఓకే, కానీ మనకి ఇక్కడ స్పెసిఫై చేయలేదు ఎట్ ద డిపార్ట్మెంట్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఆ లొకేషన్ దగ్గర, డిపార్ట్మెంట్ వద్ద అని అర్థం. ఇన్ ద డిపార్ట్మెంట్ అంటే ఇన్సైడ్ ద డిపార్ట్మెంట్, ఏదో ఎన్క్లోజ్డ్ రూమ్ ఉంది అక్కడ కలుస్తాను అని దాని యొక్క మీనింగ్, ఇన్ ద డిపార్ట్మెంట్. అర్థమవుతుంది కదా. సో ఎట్ ద డిపార్ట్మెంట్ అని అంటే ఆ లొకేషన్ వద్ద అని అర్థం. సో రెండు కూడా కరెక్టే అవ్వచ్చు. ఇక్కడ మనకి ఏం స్పెసిఫై చేయలేదు, ఎక్కడ కలుస్తాను అని స్పెసిఫై చేయలేదు కాబట్టి ఐ విల్ మీట్ యూ ఎట్ ద డిపార్ట్మెంట్ కరెక్టే, యాజ్ వెల్ యాజ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద డిపార్ట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ చూడండి, ఐ రీసెంట్లీ లర్న్డ్ దట్ మై కొలీగ్ ఈజ్ మ్యారీడ్ విత్ ఎ సెలబ్రిటీ షెఫ్ అని అంటున్నాడు. ఇది కూడా మనం ప్రెపోజిషన్లో, ఫిక్స్డ్ ప్రెపోజిషన్లో నేర్చుకుంటాం. మ్యారీడ్ అని వస్తే విత్ అని యూజ్ చేయకూడదు, టు అనే ప్రెపోజిషన్ వాడాలి. ఓకే, సో మ్యారీడ్ టు, ఎంగేజ్డ్ టు, ఎప్పుడైనా ఈ మ్యారేజ్, ఎంగేజ్డ్ ఇలాంటివి వచ్చినప్పుడు టు అనే ప్రెపోజిషన్ ఉపయోగించాలి, కానీ దాని అనే ప్రెపోజిషన్ని ఉపయోగించకూడదు, ఫిక్స్డ్ ప్రెపోజిషన్. సో ఫస్ట్ ఏ ఆన్సర్ కరెక్ట్, ఏ సెంటెన్స్ కరెక్ట్ అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటే థర్డ్ వన్. నెక్స్ట్ చూడండి, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ లేదా ఇడియం అని అంటున్నాడు. సరే, ఇడియం ఏంటి అంటే చూడండి, ద ఎక్వైర్ ఫిష్ అని అంటున్నాడు. ఐ కాంట్ టాక్ టు హిమ్, హీ ఈజ్ సచ్ ఎ క్వేర్ ఫిష్ అని అన్నాడు. ఆప్షన్స్ చూడండి, హ్యాండ్సమ్ మ్యాన్, సెన్సిటివ్ మ్యాన్, స్ట్రేంజ్ మ్యాన్, హంబుల్ మ్యాన్. ఏమై ఉంటుంది ఆన్సర్ అంటే స్ట్రేంజ్ మ్యాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో క్వేర్ ఫిష్ అనే ఇడియంకి మీనింగ్ ఏమిటి అంటే స్ట్రేంజ్ పర్సన్. సపోజ్ మీకు ఈ ఇడియం యొక్క మీనింగ్ తెలియకపోయినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, ఒక్కసారి సెంటెన్స్ చదవండి. ఐ కాంట్ టాక్ టు హిమ్, హీఈస్ సచ్ అ క్వేర్ ఫిష్. నేను అతనితో మాట్లాడలేను అని అంటున్నాడు. ఎవరితో మనం మాట్లాడడం, హ్యాండ్సమ్ మ్యాన్తో మాట్లాడమా? అలా ఏం రూల్ లేదే. సో ఇది మన ఆన్సర్ అవ్వదు. సెన్సిటివ్ పర్సన్స్తో మాట్లాడమా? కాదు, మాట్లాడతాము. హంబుల్ పర్సన్స్తో ఇంకా మాట్లాడాలని ఇష్టం ఉంటుంది. సో అందుకని ఈ మూడు కూడా ఏవి మనకు ఆప్షన్స్ కావు. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హంబుల్ మ్యాన్ అంటే ఏంటి? హంబుల్ అంటే డౌన్ టు ఎర్త్, అంటే ఎంత ఉన్నా కూడా
ప్రౌడ్గా ఉండకుండా డౌన్ టు ఎర్త్, ఓకే, ఒదిగి ఉండడం అంటారు కదా, సో దట్ ఈస్ హంబుల్ మ్యాన్. సో అలాంటి వాళ్ళతో మాట్లాడాలని అనిపిస్తుంది. సో ఈ ఎలిమినేషన్ ద్వారా కూడా మనం ఈ ఆన్సర్ని ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. స్ట్రేంజ్ మ్యాన్, అప్పుడప్పుడు రైల్వే స్టేషన్స్లో కానీ లేకపోతే ఇక్కడ రద్దీ ప్లేసెస్లో డోంట్ టాక్ టు స్ట్రేంజర్స్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇవన్నీ మనం విన్నాం కూడా. సో స్ట్రేంజర్స్తో మనం మాట్లాడు. సో క్వీర్ ఫిష్ అని అంటే ఏంటి? స్ట్రేంజ్ మ్యాన్. నెక్స్ట్ చూడండి, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ లేదా ఇడియం. వాట్ యూ హ్యావ్ జస్ట్ సెడ్ ఈజ్ బిసైడ్ ద మార్క్ అని అంటున్నాడు. ఈజ్ బిసైడ్ ద మార్క్. ఒకవేళ ఈ ఇడియం యొక్క ఆరిజిన్ కానీ లేకపోతే మీనింగ్ అని తెలియకపోతే మనం ఇన్కరెక్ట్ పెడతాం. ఓకే, కరెక్ట్ అయినా ఇన్కరెక్ట్ అయినా పెడతారు. ఇక్కడ బిసైడ్ ద మార్క్ అని అంటున్నాడు కాబట్టి ఇది ఏదో నెగిటివ్ అయి ఉంటుంది అని చెప్పేసి ఇన్కరెక్ట్ పెడతారు. కానీ దీనికి ఆన్సర్ ఇన్కరెక్ట్ కాదు, ఇర్రిలవెంట్. ఇర్రిలవెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్ కాదు. ఎగ్జాజరేటెడ్. ఎగ్జాజరేటెడ్ అంటే ఏంటి? కొంచెం ఉన్న విషయాన్ని పెద్దగా చేసి మాట్లాడడమే ఎగ్జాజరేటెడ్ అని అంటారు. ఓకే, అది కూడా కాదు. ఎలా గుర్తుపెట్టుకోవాలి బిసైడ్ ద మార్క్ అనేది? ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం బో అండ్ యారో. ఓకే, బో అండ్ యారో అంటే బాణం వేస్తాం కదా, బాణాలు ఎక్కడ వేస్తాము అంటే ఇలాంటి ఒక మార్క్ ఉంటుంది, అవునా? సో ఈ మార్క్ అని అంటే ఈ డాట్, కరెక్ట్గా ఈ డాట్ దగ్గరే బాణం వేయాలి. ఓకే, యారో వేయాలి. అక్కడ కాకుండా నువ్వు అక్కడ కాకుండా ఇక్కడెక్కడో పడింది అనుకోండి. ఓకే, దాని అర్థం ఏంటి? బిసైడ్. బిసైడ్ అంటే ఏమిటి? పక్కన. మార్క్ అంటే ఈ డాట్ అని అర్థం. సో ఈ డాట్ కాకుండా నువ్వు ఎక్కడెక్కడో వేసావు, ఇక్కడ వేస్తేనే అది రిలవెంట్గా ఉంటుంది. కానీ ఎక్కడ వేసావు? బిసైడ్ ద మార్క్ అంటే ఎక్కడెక్కడో వేసావు. దట్ ఈస్ కాల్డ్ ఇర్రిలవెంట్. ఏమేమో మాట్లాడుతున్నావు, ఇర్రిలవెంట్. ఎక్కడెక్కడో వేసావు బాణాలు, ఇర్రిలవెంట్. అర్థమవుతుందా? సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇర్రిలవెంట్. నెక్స్ట్ చూడండి, ఏ పర్సన్ హూ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్ లర్నింగ్ అంటున్నాడు. అప్రెంటిస్ కదమ్మా, ఇది మనకు తెలిసిన వాడు. ఎంత ఈజీగా ఉంది చూడండి. సూపర్వైజర్ కాదు. సూపర్వైజర్ అనే వ్యక్తి ఖచ్చితంగా వాడికి నాలెడ్జ్ ఉంటుంది, వేరే వాళ్ళకి సూపర్వైజ్ చేస్తాడు. సో ఇది మన ఆన్సర్ కాదు. ఫోర్మెన్ కాదు. దెన్ వాట్ ఈస్ అకంప్లిస్? అకంప్లిస్ కూడా కాదు. అకంప్లిస్ అంటే ఏంటి? పార్ట్నర్ ఇన్ క్రైమ్. ఓకే, పార్ట్నర్ ఇన్ క్రైమ్ అంటే మనం ఏదైనా క్రైమ్ చేయడానికి పక్కనే ఉండి ప్రోత్సహిస్తాడు, అలాంటి వాడిని పార్ట్నర్, అకంప్లిస్ లేదా పార్ట్నర్ ఇన్ క్రైమ్ అని అంటారు. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో వాట్ ఈస్ ఆన్సర్? అప్రెంటిస్. ఇది మనకి ఈజీగా చెప్పగలుగుతాం. ఇట్స్ వెరీ కామన్, అందరికీ తెలిసింది. సో ఫోర్త్ వన్ ఆన్సర్ ఏంటి? అప్రెంటిస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ లేదా ఇడియం అని అంటున్నాడు. సో ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ ఇచ్చాడు చూడండి. John was the only person to speak out against the decision of the college management అని అంటున్నాడు. స్పీక్ అవుట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనసులో ఏముందో ఫ్రాంక్గా మాట్లాడడాన్ని స్పీక్ అవుట్ అని అంటారు. ఓకే, స్పీక్ అవుట్ అని అంటే నీ మనసులో ఏముందో బయట పెట్టు అని అర్థం. సో మరి ఆన్సర్ ఏంటి అంటే టు స్టేట్ ఒపీనియన్ ఫ్రాంక్లీ. చూడండి, ఫ్రాంక్లీ అన్న వర్డ్ ఉంది కదా, సో ఫస్ట్ వన్ మన ఆన్సర్ అవుతుంది. అన్కాన్షియస్గా టు స్టేట్ అన్కాన్షియస్లీ అనేది అవ్వదు. అన్కాన్షియస్గా మనం మాట్లాడలేము ఇది కూడా. ఎందుకంటే కాలేజ్ మేనేజ్మెంట్ కదా డెసిషన్, అగెయిన్స్ ద డెసిషన్ ఆఫ్ ద కాలేజ్ మేనేజ్మెంట్ అన్నాడు కాబట్టి ఇలాంటి కాదు. నెక్స్ట్ చూడండి, టు స్టేట్ సంథింగ్ ఇన్కోహెరెంట్. నా వాట్ ఈస్ సి ఇక్కడ మనకు ఆప్షన్లో కొహెరెంట్ అని వచ్చింది కదా. నెక్స్ట్ టైం ఏమవుతుంది అంటే మరొక ఎగ్జామ్లో కొహెరెంట్ అనేది ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లోనో సినోనిమ్లోనో అడుగుతాడు. సో మనం ఏం చేయాలంటే పేపర్ని డిస్కస్ చేసేటప్పుడు ఆప్షన్స్ని కూడా చూసుకోవాలి. వాట్ ఈస్ కొహెరెంట్? కొహెరెంట్ అంటే లాజిక్. ఇన్కోహెరెంట్ అంటే ఇల్లాజికల్. అయిపోయి ఇన్కోహెరెంట్ అంటే ఇల్లాజిక్, అంటే ఇల్లాజికల్గా మాట్లాడడాన్ని. ఓకే, ఇల్లాజికల్. అర్థమవుతుంది కదా. సో ఫోర్త్ వన్ కూడా మన ఆన్సర్ అవ్వదు. సో ఫస్ట్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, చూస్ ద కరెక్ట్ యాక్టివ్ వాయిస్ అంటున్నాడు. అంటే ఇచ్చిన సెంటెన్స్, ఇచ్చిన క్వశ్చన్ ప్యాసివ్ వాయిస్, ఆప్షన్స్ ఏది కరెక్ట్ యాక్టివ్ వాయిస్ అని అంటున్నాడు. చూడండి, see here, many accidents are caused by rash driving అని అంటున్నాడు. ఓకేనా. సో యాక్టివ్ నుంచి ప్యాసివ్లో కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఈ సబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుందని చెప్పాను కదా. ఓకే, సో ప్యాసివ్ వాయిస్ అంటున్నాడు కదా. ప్యాసివ్ వాయిస్లో మెనీ యాక్సిడెంట్స్ అనేది ఫస్ట్లో ఉంది, యాక్టివ్ వాయిస్లో అది లాస్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ప్యాసివ్ వాయిస్లో ర్యాష్ డ్రైవింగ్ అని ఉంది. సో ప్యాసివ్ వాయిస్లో మనకి యాక్టివ్ వాయిస్లో ర్యాష్ డ్రైవింగ్ అనేది ఫస్ట్ వస్తుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారిపోతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ర్యాష్ డ్రైవింగ్, ఆ తర్వాత మెనీ యాక్సిడెంట్స్. ఇప్పుడు చూడండి అమ్మ, బై అనేది
పాసివ్ వాయిస్లో వస్తుంది, యాక్టివ్ వాయిస్లో రాదు. అండ్ ఇక్కడ ఏముందో చూడండి, మెయిన్ వర్బ్ కాసెస్ అని ఉంది. సో అందుకే పాసివ్ వాయిస్లో ఈడీగా అంటే B3గా మారుతుంది. అండ్ కాసెస్ అనేది ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ కాబట్టి ప్రెజెంట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ కావాలి కాబట్టి ఆర్ అని ఉంది. సో అందుకని 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అసలు సెకండ్ వన్ ఆన్సరే అవ్వదు, ఎందుకంటే పాస్ట్ కదమ్మా వాజ్. సో అందుకే 2 అనేది ఆన్సర్ కాదు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూడండి థర్డ్ చూడండి, కాస్డ్ బై అని అంటున్నాడు. ఓకే, మెనీ యాక్సిడెంట్స్ కాస్డ్ బై అని అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏముంది, మెనీ యాక్సిడెంట్స్, ఇక్కడ కూడా మెనీ యాక్సిడెంట్స్ ఉంది. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో ర్యాష్ డ్రైవింగ్ ఈజ్ కాస్డ్ మెనీ యాక్సిడెంట్స్. అసలు చూడండి, ఈజ్ కాస్డ్ అనేది యాక్టివ్ వాయిస్లో అసలు ఉండనే ఉండదు. యాక్టివ్ వాయిసెస్ ఆర్ నథింగ్ బట్ యువర్ టెన్సెస్లో ఈజ్ ప్లస్ V3 అనేది ఎక్కడైనా స్ట్రక్చర్ చూసారా మీరు? చూడలేదు. సో ఇవన్నీ ఎలిమినేట్ చేయొచ్చు. సో 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, choose the one which best expresses the following sentence in passive voice అంటున్నాడు. What amused her అని అన్నాడు. ఓకే, what amused her. ఓకే, ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ మనం ఎలా ఆన్సర్ చేయాలి అంటే, వాట్ అమ్యూజ్డ్ హర్ అని అన్నాడు కాబట్టి ఈ వాట్ ప్లేస్లో నేను అంటే ఇప్పుడు ఇది మన క్వశ్చన్ కదా, ఈ క్వశ్చన్ నేను ఏం చేస్తానంటే డిక్లరేటివ్ సెంటెన్స్గా మార్చుకుంటాను. అంటే ఈ వాట్ బదులు ఓకే, ఈ వాట్ బదులు ఇట్ అని రాసుకుంటా కాసేపు. ఓకే, నాకు ఆన్సర్ వస్తుంది చూడండి, ఈజీగా వస్తుంది. ఇట్ అని రాసుకుంటా. వాట్ అమ్యూజ్డ్ హర్ అంటే ఇట్ అమ్యూజ్డ్ హర్ అయిపోయింది. ఇది మన సబ్జెక్ట్, ఇది మన వర్బ్, ఇది మన ఆబ్జెక్ట్. ఓకే, నౌ ఈ ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ పొజిషన్లోకి వస్తుంది, అంటే షీగా మారుతుంది. ఓకే, హర్ కాస్త షీగా మారుతుంది. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్గా మారుతుంది, అంటే ఇట్గా మారుతుంది. ఈ ఇట్ ఓకే, బై అనేది రాసుకుంటాం మనం, రైట్. నౌ సి అమ్యూజ్డ్ అనేది ఇక్కడ V2, కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి V3గా మారుతుంది. అంటే అమ్యూజ్డ్, దిస్ ఇస్ యువర్ V3. ఓకే, ఇక్కడ అమ్యూజ్డ్ అనేది పాస్ట్ టెన్స్ V2. ఎస్, సో ఇక్కడ మనకు V2 అని తెలియాలి. ఎలా తెలుస్తుంది అంటే వాజ్. ఓకే, షీ వాజ్ అమ్యూజ్డ్ బై ఇట్ ఫుల్ స్టాప్. ఇప్పుడు నేను చేశాను ఇక్కడ వాట్ ప్లేస్లో ఇట్ పెట్టాను కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఇట్ ప్లేస్లో వాట్ పెట్టేయాలి, సింపుల్. అంటే నేను ఏం చేస్తానంటే నా ఫ్లెక్సిబిలిటీ కోసం నేను ఏం చేస్తాను, వాట్ని తీసేసి ఇట్ అంటే ఇంట్రాగేటివ్ని తీసేసి డిక్లరేటివ్ మార్చుకున్నాను. ఎందుకంటే మనకు డిక్లరేటివ్ సెంటెన్సెస్ అనేవి ఈజీగా మార్చడం తెలుసు, రైట్. సో అందుకని నేను మొత్తం ఇలా మార్చిన తర్వాత మళ్ళీ ఈ ఇట్ ప్లేస్లో మనం వాట్ అనేది ఉపయోగించాం. ఇప్పుడు చూడండి ఇక్కడ సీ హియర్ వాట్ అమ్యూజ్డ్ హర్ అని అంటున్నాడు కదా, ఈ బై వాట్ అనేది ఇప్పుడు ఇది నార్మల్ సెంటెన్స్ అయింది, కానీ ఇప్పుడు బై వాట్ వచ్చింది కదా, అంటే ఇట్ ప్లేస్లో నేను వాట్ పెట్టాను కాబట్టి క్వశ్చన్ మార్క్ అయ్యింది. ఎస్ ఆర్ నో? ఈ బై వాట్ కాస్త నేను ఇక్కడికి తీసుకొస్తాను, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో తీసుకొస్తాను. అయిపోయింది చూడండి. బై వాట్ వాజ్ షీ అమ్యూజ్డ్. వాజ్ షీ అమ్యూజ్డ్ అని ఎందుకు ఉపయోగించాలి అంటే హెల్పింగ్ వర్బ్ కదమ్మా, హెల్పింగ్ వర్బ్ ఇది, అవునా? ఇది క్వశ్చన్ మార్క్. సో అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ముందు ఉండాలి. సో అందుకని షీ ముందు వాజ్ అనేది వస్తుంది. అర్థమవుతుంది కదా? సో బై వాట్ వాజ్ షీ అమ్యూజ్డ్ అని ఉపయోగించాలి. ఓకే, ఇక్కడ చూడండి. సో 3rd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 4th వన్ మన ఆన్సర్ అవుతుందా? బై వాట్ హ్యాజ్ షీ బీన్ అమ్యూజ్డ్. ఒకవేళ ప్యాసివ్లో హ్యాజ్ హ్యావ్ వస్తే యాక్టివ్లో కూడా హ్యాజ్ హ్యావ్ వస్తుంది. ఓకే, మేడ్ అనే వర్డ్ ఎక్కడా కూడా లేదు కాబట్టి సో ఫస్ట్ వన్ విల్ నాట్ బి ద కరెక్ట్ ఆన్సర్. బై వాట్ ఈజ్ షీ బీయింగ్ అమ్యూజ్డ్ అని అన్నాడు, బీయింగ్ అన్నాడు కదా. సో ఇక్కడ నీకు ఐఎన్జి ఫామ్ వస్తేనే ఇక్కడ నీకు ఐఎన్జి ఫామ్ రావాలి. సో అందుకని సెకండ్ వన్ కూడా మన ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 3rd వన్. నెక్స్ట్ చూడండి, అరేంజ్ ద జంబుల్డ్ ఫ్రేజెస్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అంటున్నాడు. అంటే పారాజంబుల్స్, కాకపోతే ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్ డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఇప్పుడు మనం దాన్ని మీనింగ్ఫుల్ సెంటెన్స్లో ఉపయోగించాలి. చూడండి, గో టు ద లేడీ హర్ సెల్ఫ్ విత్ ద ఇంపెకబుల్ మ్యాజెస్టీ అండ్ విజ్డమ్ హూ హ్యాస్ కండక్టెడ్ ద క్రెడిట్ మస్ట్ అని అంటున్నాడు. సి ఈ హూ ఒక్కటి పట్టుకున్నాం అనుకోండి మనకు ఆన్సర్ వస్తుంది. హూ అనేది ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. మనం ప్రొనౌన్ చాప్టర్లో నేర్చుకుంటాం. హూ అనేది ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. సో రిలేటివ్ ప్రొనౌన్ కాబట్టి అంటే ఎవరినో ఉద్దేశిస్తుంది, ఏ నౌన్నో ఉద్దేశిస్తుంది. ఆ నౌన్ ఎక్కడుందో పట్టుకోవాలి. ఎక్కడుంది చూడండి, లేడీ ఈజ్ నౌనే కదా. అంటే ఎలా రావాలి? గో టు ద లేడీ హూ హ్యాస్ కండక్టెడ్ అని రావాలి. అంటే 3 తర్వాత 1 రావాలి. నెక్స్ట్ ద క్రెడిట్ మస్ట్ అంటున్నాడు. వాట్ ఈస్ మస్ట్? మస్ట్ అనేది ఏంటమ్మా? మోడల్ వర్బ్.
మోడల్ వర్బ్ తర్వాత ఎప్పుడూ కూడా V1 ఉంటుంది అని చెప్పి మనం గ్రామర్లో నేర్చుకుంటాం. వర్బ్ అనే చాప్టర్లో ఫస్ట్ చాప్టర్లోనే నేర్చుకుంటాం. అంటే 4 తర్వాత సారీ ఇక్కడ 1 3 రావాలి. ఓకే వెయిట్ 1 సెకండ్. సి హియర్ లేడీ హూ అని రావాలి. సో అందుకే 1 3 రావాలి. అండ్ దెన్ మస్ట్ తర్వాత గో రావాలి. గో అంటే V1 కదా, అంటే మోడల్ తర్వాత V1 రావాలి, అంటే గో ఇస్ V1. సో అందుకే 4 1 3 రావాలి. ఈ పేరు ఎక్కడ ఉందో చూడండి, ఏ ఆప్షన్స్లో ఉంది, 4 1 3 2 అనేది ఉంది కాబట్టి సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్ చూడండి. ఇది కూడా జంబుల్ డే, పారాజంబుల్ డే, కాకపోతే ఫ్రేజెస్ ఇచ్చాడు, నాట్ సెంటెన్సెస్. బట్ ఐ డిక్లైన్డ్ ఇన్ మై కంపెనీ టు బికమ్ ద డెప్యూటీ మేనేజర్, ఐ గాట్ ది ఆపర్చునిటీ అని అంటున్నాడు. ఓకే చూడండి, ఐ గాట్ ది ఆపర్చునిటీ అని అన్నాడు. ఏం ఆపర్చునిటీ? టు బికమ్ ఎ డెప్యూటీ మేనేజర్. సో 4 తర్వాత 3. ఓకే, ఎక్కడ డెప్యూటీ మేనేజర్? వేర్? ఇన్ మై కంపెనీ. సో 2 రావాలి. బట్ ఐ డిక్లైన్డ్, ఏం డిక్లైన్ చేశారు? బట్ ఐ డిక్లైన్డ్, ఈ ఆఫర్ని, ఈ ఆపర్చునిటీని డిక్లైన్ చేశారు. సో అందుకని 4 3 2 1. సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే ఏమని ఉండాలి? ఐ గాట్ ది ఆపర్చునిటీ టు బికమ్ ద డెప్యూటీ మేనేజర్ ఇన్ మై కంపెనీ బట్ ఐ డిక్లైన్డ్ అని అనాలి. నెక్స్ట్ చూడండి అమ్మా, 10th వన్ చూడండి. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఓకే, వర్బ్ చాప్టర్లో నుంచి వర్బ్ టెన్సెస్ రెండు కూడా కాంబినేషన్లో చదువుకోవాలి మనం. వి డాష్ ఇన్ శ్రీలంక లాస్ట్ ఇయర్ దిస్ టైమ్ అని అన్నాడు. వాట్ ఈస్ ద కీవర్డ్ హియర్? టెన్సెస్ ఎప్పుడు కూడా కీవర్డ్స్ ఉంటాయి. కీవర్డ్స్ని పట్టుకున్నాం అనుకోండి, ఏ టెన్స్ ఏ వర్బ్ ఉపయోగిస్తాం అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి కీవర్డ్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఈజ్ అ కీవర్డ్. సో లాస్ట్ ఇయర్ కీవర్డ్ అంటే పాస్ట్ మార్కర్ కనిపిస్తే చాలు సింపుల్ పాస్ట్ ఉపయోగించాలని నేను మీకు చెప్పాను. ఓకే రైట్. సో వి డాష్ ఇన్ శ్రీలంక అని అంటున్నాడు. సో అన్ని పాస్ట్ మనకు కావాలి. ఆర్ అనేది పాస్టా కాదు, సో తీసిపడేయండి. వి హ్యాడ్ తర్వాత ఎప్పుడూ కూడా V3 ఉండాలి, లేదా హ్యాడ్ అనేది పొజిషన్గా ఉండాలి. ఇక్కడ పొజిషన్ గురించి మనం మాట్లాడట్లేదు కాబట్టి సో సెకండ్ వన్ కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ డిడ్ అనేది, ఎస్ ఇక్కడ డిడ్ వర్, ఈ రెండో పాస్ట్ టెన్సే, కాకపోతే డిడ్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్, అంటే దీని తర్వాత ఖచ్చితంగా మెయిన్ వర్బ్ ఉండాలి. కానీ మనకి ఇక్కడ ఎలాంటి మెయిన్ వర్బ్ లేదు కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. మరి ఏమవుతుంది అంటే వర్ ఈస్ ద రైట్ ఆన్సర్. వి వర్ ఇన్ శ్రీలంక అంటే మేము శ్రీలంకలో ఉండే వాళ్ళం లాస్ట్ ఇయర్ ఈ టైంకి. సో అందుకని వర్ అని ఉపయోగించాలి. సో 4th వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 11th వన్, వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఫ్రమ్ ద చాప్టర్ కాల్డ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్లో నుంచి చాలా చాలా బాగుంది క్వశ్చన్ నిజంగా. సీ ద సెంటెన్స్, డాష్ ఇంగ్లీష్ ఈజ్ అ లాంగ్వేజ్ ఆఫ్ డాష్ ఇంగ్లీష్. చూడండి, ఇంగ్లీష్ ముందు డాష్ ఇక్కడ, అలాగే ఇక్కడ ఇంగ్లీష్ ముందు కూడా డాషే. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకి 2 చాప్టర్స్ యొక్క కాంబినేషన్ అన్నమాట ఈ క్వశ్చన్. ఒకటి ఆర్టికల్స్, మరొకటి అడ్జెక్టివ్ చాప్టర్. ఓకే, మనం ఆర్టికల్స్లో ఒక రూల్ నేర్చుకుంటాం ఏంటంటే లాంగ్వేజెస్ల పేర్ల ముందు ద అనే ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు అని నేర్చుకుంటాం. అంటే తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, ఉర్దూ కానీ ఎలాంటి లాంగ్వేజెస్ల పేర్ల ముందు నో ఆర్టికల్ టు బీ యూజ్డ్ బిఫోర్ ద లాంగ్వేజెస్ అని నేర్చుకుంటాం. సో నో ఆర్టికల్ ఇన్ ద ఫస్ట్ బ్లాంక్. నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్ ఈజ్ అ లాంగ్వేజ్ ఆఫ్ డాష్ ఇంగ్లీష్ అని అంటున్నాడు. ఇక్కడ ఏం రావాలి అంటే ద ఇంగ్లీష్ అని రావాలి. ఎందుకు అంటే మనం అడ్జెక్టివ్లో నేర్చుకుంటాం, అడ్జెక్టివ్ అనే చాప్టర్లో నేర్చుకుంటాం. ఏమని అంటే అడ్జెక్టివ్స్కి ముందు, ఓకే, అడ్జెక్టివ్స్కి ముందు ద అనే ఆర్టికల్ ఉపయోగిస్తే ఇప్పుడు ఇవి అడ్జెక్టివ్స్ లాగా పనిచేయవు, ప్లూరల్ నౌన్ లాగా పనిచేస్తాయి అని నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ద రిచ్ అంటే ఎవరు? ఆల్ రిచ్ పీపుల్. ద పువర్ అంటే ఎవరు? ఆల్ పువర్ పీపుల్. ద ఇంగ్లీష్ అంటే ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఏమిచ్చాడు? ద ఇంగ్లీష్ అంటే ఎవరు? ఆల్ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ అని అర్థం, అంతే కదా. ఆల్ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్కి ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్, అందుకని ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఫస్ట్ బ్లాంక్లోనేమో అది లాంగ్వేజ్ పేరు అని చెప్పాడు. ఎవరికి అది లాంగ్వేజ్ అంటే ద ఇంగ్లీష్ అని రాయాలి. ఎందుకంటే ఆల్ ఇంగ్లీష్ పీపుల్కి ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ అని చెప్పడానికి ఉపయోగిస్తాం ద ఇంగ్లీష్. ఓకే, మనం అడ్జెక్టివ్స్లో నేర్చుకుంటాం ఇదే రూల్, ఆర్టికల్స్లో కూడా ఇదే రూల్ని నేర్చుకుంటాం, రైట్. సో ఆన్సర్ ఏంటంటే 4th వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి,
చూస్ ద కరెక్ట్ ఫ్రేజ్ ఆఫ్ ప్రెపోజిషన్, కరెక్ట్ సెట్ ఆఫ్ ప్రెపోజిషన్స్ అంటున్నాడు ప్రెపోజిషన్ అనే చాప్టర్లో నుంచి. ఇట్ ఈస్ వెరీ హాట్ డాష్ ద డే బట్ క్వైట్ కోల్డ్ డాష్ నైట్ అని అంటున్నాడు. ఓకే, చూడండి, ఇట్ ఈస్ వెరీ హాట్ ఇన్ ద డే అని ఉపయోగించాలి. ఓకే, ఇన్ ద డే, ఇన్ ద డే, ఓకే, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద డే. ఓకే, ఒకవేళ డే టైం అని ఉండుంటే డ్యూరింగ్ ద డే అనేది వచ్చేది. ఓకే, డ్యూరింగ్ ద డే టైం అని ఉపయోగించాలి. డే టైం అని ఉంటే, టైం లేదు కదా, సో ఇన్ ద డే అని, అండ్ డ్యూరింగ్ అనేది కూడా ఇక్కడ ఆప్షన్ ఏమీ లేదు కాబట్టి సో దాని గురించి ఏం వరి అవ్వకండి. ఒకవేళ డే టైం అని ఉంటే డ్యూరింగ్ అనేది ఉపయోగించవచ్చు. నెక్స్ట్ నైట్ అన్నాడు కాబట్టి నైట్కి ఎప్పుడు కూడా ఎట్ అనే ప్రెపోజిషన్ ఉపయోగించాలి. ఇది మన ప్రెపోజిషన్ చాప్టర్లో బిగినింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్లోనే నేర్చుకుంటాం. ఏంటి ప్రెపోజిషన్ ఆఫ్ టైమ్, ఇన్, ఆన్, ఎట్ ఎప్పుడు ఉపయోగించాలి అనేది మనం ప్రెపోజిషన్ చాప్టర్లో ఈజీగా ఫస్ట్ పేజ్లోనే నేర్చుకుంటాం ఇది. ఓకే, అందుకే క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉంది, డెప్త్గా అసలు ఏమీ అడగలేదు. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ వర్బ్. మళ్ళీ అగైన్ వర్బ్ అనే చాప్టర్లో నుంచి ఇచ్చాడు. వెన్ ఐ వెంట్ టు మీట్ హిమ్ హీ డాష్ ఇన్ హిస్ గార్డెన్ అని అంటున్నాడు. ఓకే, నౌ సీ హియర్, ఇది ఏం రూల్, ఏ చాప్టర్లో నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది? టెన్స్ అనే చాప్టర్లో నుంచి వచ్చింది. ఓకే, టెన్స్ అనే చాప్టర్. ఏం రూల్ ఇది అంటే వెన్ అండ్ వైల్ రూల్. మనం నేర్చుకున్నాం వెన్ అండ్ వైల్ రూల్. పాస్ట్ కంటిన్యూస్ అనే టెన్స్ ఏ టెన్స్లో వస్తుంది? ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వెన్ అండ్ వైల్ రూల్ గురించి నేర్చుకున్నాం. ఓకే, సో వెన్ అండ్ వైల్ అంటే ఏంటి? రెండు యాక్షన్స్, ఒకటి లాంగ్ యాక్టింగ్, మరొకటి షార్ట్ యాక్టింగ్. ఒకటి లాంగ్ యాక్టింగ్, మరొకటి షార్ట్ యాక్టింగ్. ఈ రెండు యాక్షన్స్ ఒకేసారి జరిగితే ఈ రెండు యాక్షన్స్ని వెన్ కానీ వైల్ని కానీ యూస్ చేస్తూ రాయొచ్చు. వెన్ అండ్ వైల్ అనేవి కంజంక్షన్స్ లాగా ఉపయోగిస్తాం ఇక్కడ అనేది నేను మీకు చెప్పాను. ఓకే, సో వెన్ ఐ వెంట్ టు మీట్ హిమ్ హీ డాష్ ఇన్ హిస్ గార్డెన్ అని అంటున్నాడు. హీ వాజ్ వర్కింగ్. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, షార్ట్ యాక్షన్ కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉపయోగించాలి. ఓకే, సింపుల్ పాస్ట్లో ఉపయోగించాలి. లాంగ్ యాక్టింగ్ కాబట్టి పాస్ట్ కంటిన్యూస్లో ఉపయోగించాలి. సింపుల్, అంతే. చాలా ఈజీగా ఉంటాయి కాన్సెప్ట్స్ అన్ని. ఇంగ్లీష్ వస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతామని కాదు, రూల్స్ తెలియాలి. అంటే ఒక క్వశ్చన్ చూడగానే ఏంటిది రూలు, ఏంటి రూలు, ఏంటి రూలు, అంతే సింపుల్. ఇక్కడ రూల్ ఏంటి, ఆ రూల్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయాలి తప్ప మీకు వచ్చిన ఇంగ్లీష్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయకూడదు, అన్ని తప్పులు అవుతాయి. ఓకే, సో అంటే మనం చదవాలి, చదివితే కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ అంటున్నాడు. అంటే ఇచ్చిన సెంటెన్స్ ఏదైతే ఉందో యాక్టివ్ వాయిస్, మనకు ఆప్షన్స్ ప్యాసివ్ వాయిస్ ఇచ్చాడు, ప్యాసివ్ వాయిస్ కనుక్కోవాలి. చూడండి, ద వర్కర్స్ ఆర్ బిల్డింగ్ ఏ బిగ్ షాపింగ్ కాంప్లెక్స్ అంటున్నాడు. సో ద వర్కర్స్ అనేది ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. ఏ షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. నౌ సీ హియర్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది. అంటే ఏ బిగ్ షాపింగ్ కాంప్లెక్స్ బై ద వర్కర్స్. ఓకే, బై అనే ప్రెపోజిషన్ వస్తుంది. నెక్స్ట్ ఈ బిల్డింగ్ అనేది మెయిన్ వర్బ్ మనకి ఇక్కడ B3గా మారుతుంది, అందుకే బిల్ట్గా మారింది. ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది కదమ్మా, ఈ ఇంగ్ ఫామ్ అనేది బీయింగ్గా మారింది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింపుల్ ప్రెసెంట్ అంటే ఆర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సింపుల్ ప్రెసెంటే రాయాలి, అందుకే మనం ఏం రాసాం ఇక్కడ? ఈజ్ అని రాసాం. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాడు. ఇచ్చిన 4 సెంటెన్సెస్లో ఏది గ్రామాటికల్లీ కరెక్ట్ అని అడిగాడు. హీ వాంటెడ్ టు నో దట్ వెన్ వుడ్ క్లాసెస్ బిగాన్ అని అన్నాడు. అసలు ఈ సెంటెన్స్ తప్పు ఎందుకు అవుతుందంటే చూడండి, సీ హియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వుడ్ అనేది ఏంటి? మోడల్ తర్వాత ఎప్పుడూ కూడా V1 రావాలి. ఇది మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకుంటాం. బేసిక్ రూల్స్ ఆఫ్ మోడల్స్లో నేర్చుకోవాలి. అసలు ఏ మోడల్ ఎప్పుడు ఉపయోగించడం దానికన్నా ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మోడల్స్ యొక్క బేసిక్ రూల్స్ నేర్చుకోవాలి. అసలు మోడల్స్ ఎప్పుడు ఉపయోగించాలి, ఏ కేసులో ఉపయోగించాలి, ఏ విధంగా ఉపయోగించాలి అనేది నేర్చుకోవాలి. సో మోడల్స్ తర్వాత ఎప్పుడు కూడా V1 రావాలి, కానీ బిగాన్ అనేది V2. సో అందుకని దీన్ని మనం ఎలిమినేట్ చేస్తాం. ఇంకొక విధంగా కూడా దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇచ్చింది క్వశ్చన్ సెంటెన్సా అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సా, అసర్టివ్ సెంటెన్సా? అసర్టివ్ సెంటెన్స్, నార్మల్ అసర్టివ్ సెంటెన్స్ ఇది. మరి అలాంటప్పుడు సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ ఉండదు కదా, ఎస్ ఆర్ నో? సో అందుకని ఫస్ట్ వన్ ఇస్ ఎలిమినేటెడ్. He wanted to know when classes would begin. Yes, this is your right answer. So he wanted to know when క్లాసెస్ వుడ్ బిగిన్ అని అనాలి. చూడండి, మోడల్ తర్వాత V1 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ అంటే డౌట్ ఏమొస్తుంది అంటే హీ వాంటెడ్ టు నో వెన్ క్లాసెస్ విల్ బిగిన్ అని కూడా అవ్వచ్చు కదా అని అంటారు.
సి మనం థర్డ్ ఆప్షన్స్ కన్నా సెకండ్ ఆప్షన్ని తీసుకోవాలి, ఎందుకంటే టెన్స్ కన్సిస్టెన్సీ అనే కాన్సెప్ట్ ఇక్కడ మనకి వస్తుంది. ఎలా అంటే వాట్ ఇస్ టెన్స్ కన్సిస్టెన్సీ, సెంటెన్స్ అంతా ఒకటే టెన్స్లో ఉండాలి. వాంటెడ్ అంటున్నాడు కదా అంటే పాస్ట్, సో అందుకే ఇక్కడ మనం వుడ్ అనేది ఉపయోగించాలి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, హీ వాంటెడ్ టు న్యూ అనేది రాకూడదు, ఎందుకంటే 2+V1 ఉండాలి ఎప్పుడు కూడా. 2+V1 ఇన్ఫినిటివ్ కేస్, అర్థమవుతుంది కదా. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16th వన్ చూడండి, ద సిటిజన్స్ మస్ట్ డాష్ దేర్ రైట్స్ అని అంటున్నాడు. ఫ్రేజల్ వర్బ్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఫ్రేజల్ వర్బ్స్ చూడండి నాకు తెలిసి టూ క్వశ్చన్స్ వచ్చాయి. ఫ్రేజల్ వర్బ్స్ నుంచి 2 వచ్చాయి, ఇడియమ్స్ నుంచి 2 వచ్చాయి, ఓకే, సినోనిమ్స్ నుంచి 2, యాంటనిమ్స్ నుంచి 2. మంచిగా ఇచ్చాడు క్వశ్చన్స్, కానీ చాలా ఈజీగానే ఉన్నాయి. సీ హియర్, ద సిటిజన్స్ మస్ట్ డాష్ దేర్ రైట్స్ అని అంటున్నాడు. అంటే వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళు స్టాండ్ అంటే ఫైట్ చేయాలి, కాపాడాలి, వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళు పోరాడాలి అని దానికి అర్థం. ఆన్సర్ ఏంటి అంటే స్టాండ్ అప్ ఫర్. స్టాండ్ అప్ ఫర్ అంటే డిఫెండ్ లేదా సపోర్ట్ అని అర్థం. డిఫెండ్ అంటే కాపాడుకోవడం, సపోర్ట్ అన్నా కూడా కాపాడుకోవడమే. సో డిఫెండ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ నుంచి వచ్చింది. డిఫెన్స్ అంటే మన ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. సో డిఫెండ్ అనే వర్డ్ కూడా ఇంపార్టెంటే. అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, ఏదో ఒక ఎగ్జామ్లో అడిగారు. సో స్టాండ్ అగెయిన్స్ట్ అనేది తప్ప ఆన్సర్. స్టాండ్ అగెయిన్స్ట్ అంటే అపోజ్ అని అర్థం. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఏమని ఉంది, ఇక్కడ అగెయిన్స్ట్ అని ఉందిగా, సో అందుకని అగెయిన్స్ట్ అంటే ఆపోజిట్ అని అర్థం. సో అపోజ్ అంటే ఎవరైనా వ్యతిరేకిస్తే దాన్ని స్టాండ్ అగెయిన్స్ట్ అని అంటారు. స్టాండ్ బ్యాక్ కూడా కాదు. వాట్ ఈస్ స్టాండ్ బ్యాక్ అంటే స్టాప్ డూయింగ్ సంథింగ్. ఓకే, స్టాప్ డూయింగ్ సంథింగ్ అంటే మనం యాక్టివ్గా ఏదో చేస్తున్నాము, కానీ అది సడన్గా ఏం చేస్తాము, ఆపేస్తాం అనమాట. సో దాన్ని స్టాండ్ బ్యాక్ అని అంటారు. స్టాండ్ అపార్ట్ అంటే కూడా తప్పే. స్టాండ్ అపార్ట్ అంటే యూనిక్ లేదా యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. యూనిక్ లేదా డిఫరెంట్ అని అర్థం. ఓకే, యూనిక్ లేదా డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే, అందుకే యు స్టూడ్ అపార్ట్ అని అంటూ ఉంటారు, లేదా స్టాండ్ అపార్ట్ అని అంటారు. ఓకే, సో ఆన్సర్ ఏంటి, 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ 17 to 21 అని అంటున్నాడు. ఓకే, రీడింగ్ కాంప్రిహెన్షన్కి సంబంధించిన క్వశ్చన్. రైట్, ఇచ్చిన పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఈ పారాగ్రాఫ్ బుక్స్ గురించి మాట్లాడాడు అనమాట. బుక్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ దాని గురించి మాట్లాడాడు, వేరే వాటితో కంపేర్ చేశాడు. అంటే బుక్స్ గొప్పవా, టెంపుల్ గొప్పదా, స్టాచ్యూ గొప్పదా, టెంపుల్ స్టాచ్యూ అనేవి డీకే అయిపోతాయి, లేకపోతే రూయిన్ అయిపోతాయి, పాడైపోతాయి, పిక్చర్స్ పాడైపోతాయి, కానీ బుక్స్ మాత్రం పాడవు, అవి అలాగే సర్వైవ్ అవుతాయి అని చెప్పి ఫస్ట్ 2 లైన్స్లో ఇచ్చాడనమాట. బుక్స్లో మనకి గ్రేట్ థాట్స్ ఉంటాయి అని అన్నాడు. అండ్ ఇంకా ఏమని చెప్పాడు, విచ్ ఆర్ యాజ్ ఫ్రెష్ టుడే యాజ్ వెన్ దే ఫస్ట్ పాస్డ్ త్రూ దేర్ ఆథర్స్ మైండ్ అని అంటున్నాడు. ఓకే, దీస్ థాట్స్ స్పీక్ to us through the printed page. The only effect of time has been to throw out of currency the bad products among books. Nothing in literature which is not good can live for long. Good books have always helped man in various spheres of life. No wonder that the world keeps its books with great care. అని అన్నాడు. See the first question. సీ హియర్, ఆర్సీస్ ఎప్పుడూ కూడా రీడింగ్ కాంప్రిహెన్షన్ని ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి, ఈ క్వశ్చన్ ఇప్పుడు మనకు ఈ క్వశ్చన్ అడిగాడు కదా చూడండి, టైమ్ డస్ నాట్ డెస్ట్రాయ్ బుక్స్ అని అన్నాడు, విచ్ కంటైన్ డాష్ అని అన్నాడు. ఈ సెంటెన్స్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళే వెతకాలి నువ్వు, అంతేకాని సపోజ్ నీకు ఈ ఆప్షన్లు ఇక్కడ బ్యాడ్ ప్రోడక్ట్స్ అని ఈ ఆప్షన్ ఉంది కదా, ఇది ఎక్కడో ఉంటుంది బ్యాడ్ ప్రోడక్ట్స్, ఓహో నేను చదివాను కదా అని చెప్పి ఇది పెట్టకూడదు ఆన్సర్, అర్థమవుతుందా? సో క్వశ్చన్ ఏం అడిగాడు, టైమ్ డస్ నాట్ డెస్ట్రాయ్ బుక్స్, ఇదే సెంటెన్స్ మనకి ఇక్కడ ఉంటుంది, ఆ సెంటెన్స్ ఎక్కడుందో అక్కడ వెళ్తేనే మనకు ఆన్సర్ దొరుకుతుంది. టైమ్ డస్ నాట్ డెస్ట్రాయ్ బుక్స్ అన్నాడు కదా, ఎక్కడుందో చూడండి, సెకండ్ సెంటెన్స్, టైమ్ డస్ నాట్ డెస్ట్రాయ్ బుక్స్ విచ్ కంటైన్ గ్రేట్ థాట్స్ అని అన్నాడు. ఇక్కడ గ్రేట్ థాట్స్ లేకపోయినా గ్రేట్ ఐడియాస్ ఉందిగా, థాట్స్ ఐడియాస్ ఒక్కటే, మనకి యూస్ఫుల్ మెటీరియల్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, అంటే ఈ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. సబ్జెక్ట్ మ్యాటర్ ఫర్ ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్పలా, బ్యాడ్ ప్రోడక్ట్స్ ఎక్కడో ఉంది కానీ దానికి దీనికి ఏం సంబంధం లేదు. చూడండి ఇక్కడ బ్యాడ్ ప్రోడక్ట్స్ ఉంది కానీ మనం ఇక్కడ చదువుతున్నాం, ఈ సెంటెన్స్ గురించి చదువుతున్నాం కాబట్టి ఇక్కడే ఆన్సర్ ఉంటుంది. సో బ్యాడ్ ప్రోడక్ట్స్ కూడా కాదు, బ్యాడ్ ప్రోడక్ట్స్ అనేది ఏంటనేది నేను మీకు చెప్తాను. నెక్స్ట్ చూడండి, టు త్రో అవుట్ ఆఫ్ కరెన్సీ అని అంటున్నాడు. సీ హియర్, ఇది ఎక్కడుందో వెతకాలి ఫస్ట్ ఆర్సీలో.
ఓకే, ఈ ఫ్రేజ్ ఎక్కడ ఉంది చూడండి, టు త్రో అవుట్ ఆఫ్ కరెన్సీ, ఇక్కడ చూడండి 4th లైన్లో ఉంది. టు త్రో అవుట్ ఆఫ్ కరెన్సీ ద బ్యాడ్ ప్రోడక్ట్స్ ఎమంగ్ ద బుక్స్ అని అంటున్నాడు. దాని మీనింగ్ ఏంటి అని అడిగాడు. సి, టైం వెళ్తున్న కొద్దీ మనం ఏం చేసామంటే బుక్స్లో కొన్ని బ్యాడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అంటే బ్యాడ్ బుక్స్ ఉంటాయి, అవన్నీ మనము పక్కన పెట్టామే తప్ప దాన్ని డెస్ట్రాయ్ చేయలా. చూడండి కొన్ని బుక్స్ మనకి ఇప్పుడు చాలా బుక్స్లలో కొన్ని బుక్స్ మనకు మంచిగా ఉంటాయి, కొన్ని బుక్స్ అంత వర్తీ ఉండవు. సో ఆ వర్త్లెస్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేస్తాం, కాల్ చేస్తామా, ఎక్స్టింగ్విష్ చేస్తామా, పోనీ డెస్ట్రాయ్ చేసేస్తామా, నో ఫర్గెట్టా, నో, తీసి పక్కన పెడతాం, అంటే పుట్ అవుట్ ఆఫ్ యూస్. దాన్ని టు త్రో అవుట్ ఆఫ్ కరెన్సీ అని అంటారు. అర్థమవుతుందా? సో ఇట్స్ అ ఫ్రేజ్, ఇట్స్ అన్ ఇడియం. టు త్రో అవుట్ ఆఫ్ కరెన్సీ మీన్స్ పుట్ అవుట్ ఆఫ్ యూజ్ అని అర్థం. ఓకే, అంటే మనం వాడుకలో ఉండవవి, టు పుట్ అవుట్ ఆఫ్ యూజ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ చూడండి 19th క్వశ్చన్ చూడండి. ద వరల్డ్ కీప్స్ ఇట్స్ బుక్స్ విత్ కేర్ బికాస్ అని అంటున్నాడు. ఎక్కడుంది చూడండి, ఎక్కడుంది, లాస్ట్ లైన్ చూడండి. ద వరల్డ్ కీప్ ఇట్స్ బుక్స్ విత్ గ్రేట్ కేర్ బికాస్, ఎందుకంటే బుక్స్ అనేవి, గుడ్ బుక్స్ హ్యావ్ ఆల్వేస్ హెల్ప్డ్ మ్యాన్ ఇన్ వేరియస్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. అంటే ఆన్సర్ ఏమవుతుంది, 3rd వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్ బుక్స్ ఆర్ ద మోస్ట్ పర్మనెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏమంటున్నాడు, హ్యూమన్ ఎఫర్ట్, ప్రోడక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్లో అన్ని ప్రోడక్ట్స్లో కన్నా బుక్స్ అనేవి పర్మనెంట్ అని అంటున్నాడు. ఎక్కడుంది? ఓకే, నౌ సీ ద ఫస్ట్ లైన్, బుక్స్ ఆర్ బై ఫర్ ద మోస్ట్ లాస్టింగ్ ప్రోడక్ట్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్. అయిపోయింది కదా చూడండి, హ్యూమన్ ఎఫర్టే కదా మనకు క్వశ్చన్లో మెన్షన్ చేసింది, అందుకే ఆ పదం ఎక్కడుందో అక్కడికి రావాలి, కరెక్ట్గా మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఏమంటున్నాడు, ద మోస్ట్ లాస్టింగ్ ప్రోడక్ట్ అని అంటున్నాడు. లాస్టింగ్ ప్రోడక్ట్ అంటే ఏంటి, పర్మనెంట్ అని అర్థం. ఓకేనా, పర్మనెంట్. సో ఎవర్ లాస్టింగ్ అని అంటూ ఉంటారు కదా, పర్మనెంట్ అంటే ఎప్పటికీ ఉండేవి. సో ఎవర్ లాస్టింగ్ అని అంటారు, మోస్ట్ లాస్టింగ్ ప్రోడక్ట్ అని అంటున్నాడు. సో అంటే పర్మనెంట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ చూడండి. చూస్ ఎ సూటబుల్ టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్. ఓకే, ఇచ్చిన ప్యాసేజ్కి ఒక టైటిల్ని మనమే సెట్ చేయాలి. ఏంటి, ఫస్ట్ వన్ చూడండి, వాల్యూ ఆఫ్ టెంపుల్స్. ఆ టెంపుల్స్ గురించి ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ, టెంపుల్స్తో కంపేర్ చేసామే తప్ప టెంపుల్స్ గురించి కాదు ఈ ప్యాసేజ్ అంతా కూడా. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎలిమినేటెడ్. వాల్యూస్ ఆఫ్ స్టాచ్యూస్, నో, స్టాచ్యూస్ కూడా కాదు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బుక్స్, బుక్స్ గురించి మాట్లాడడం కానీ వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ గురించి మనం మాట్లాడలేదు కాబట్టి. సో 3rd వన్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. బుక్స్ యొక్క వాల్యూని డిస్క్రైబ్ చేస్తుంది ఆ పారాగ్రాఫ్ అంతా కూడా. సో వాల్యూ ఆఫ్ బుక్స్ అని అనాలి. సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ నియరెస్ట్ ఇన్ మీనింగ్ అని అంటున్నాడు. అంటే సినోనిమ్. ఓకే, సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ కలిగిన పదం ఏది అని అడిగాడు. చూడండి, ద స్పీచ్ ఈజ్ ఇంటెండెడ్ టు పాసిఫై ద యాంగ్రీ మాబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాబ్ అంటే ఏంటి మీకు తెలియపోయినా పక్కన వర్డ్ చూసుకోండి. యాంగ్రీ అంటే గ్రూప్ ఆఫ్ యాంగ్రీ పీపుల్ ఇస్ కాల్డ్ మాబ్. గ్రూప్ ఆఫ్ యాంగ్రీ పీపుల్ ఇస్ కాల్డ్ మాబ్. వాళ్ళందరూ గుంపులుగా వచ్చి పెద్ద పెద్ద గొడవలు చేసేస్తారు. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, కామ్ చేయాలి. సో పాసిఫై అంటే సూత్. ఓకే, పాసిఫై అన్న, సూత్ అన్న, కామ్ అని అర్థం. రెండు ఇంపార్టెంటే. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మీకు పాసిఫై అన్న వర్డ్ ఇచ్చాడు కదా, మరొక క్వశ్చన్లో సూత్ అన్న వర్డ్ ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఆన్సర్ ఉంది కదా అని చెప్పి దీన్ని లైట్ తీసుకోకండి, ఇది మరొక ఎగ్జామ్లో క్వశ్చన్ అవ్వచ్చు. సో సూత్ అన్న, పాసిఫై అన్న, కామే. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది, సూత్ అన్న, పాసిఫై అన్న, కామ్. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. సిమిలర్ మీనింగ్ అగైన్ సినోనిమ్ అడిగాడు. షీ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ ఎఫెక్టేషన్ అని అన్నాడు. ఎఫెక్టేషన్ అంటే ప్రిటెన్షియస్నెస్ అని అర్థం. 2nd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కొంతమంది మంచిగా మాట్లాడతారు కానీ నటించినట్టు మాట్లాడుతూ ఉంటారు అనమాట. అంటే ఎవరో స్క్రిప్ట్ రాస్తే వీళ్ళు మాట్లాడుతున్నట్టు ఉంటుంది మనకి. సో అలా కాకుండా న్యాచురల్గా మాట్లాడడాన్ని ఎఫెక్టేషన్ అని అంటారు. వితౌట్ ఎఫెక్టేషన్ అని అన్నాడు, వితౌట్ ఎనీ ఎఫెక్టేషన్. సో ఎఫెక్టేషన్ అంటే ప్రిటెన్స్. ఓకే, ప్రిటెన్స్ అంటే నటించడం అన్నది. ప్రిటెండింగ్ అంటూ ఉంటారు కదా, ఎస్. సో ప్రిటెండ్ అంటే నటించడం. ప్రిటెన్స్ అన్న, ప్రిటెన్షియస్నెస్ అన్న, ఇవన్నీ కూడా సేమ్ మీనింగే. సో వితౌట్ ఎనీ ప్రిటెన్స్ అంటే నటించడం, అంత న్యాచురల్గా మాట్లాడింది అని అర్థం. సో అందుకే 2nd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24th వన్ చూడండి. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ అంటే యాంటనిమ్ అడిగాడు. ఓకే, ద ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్టెడ్ ద స్పూరియస్ క్లెయిమ్. స్పూరియస్ అంటున్నాడు. అసలు స్పూరియస్ అంటే ఏంటి? స్పూరియస్ ఇప్పుడు ఎక్కడ విన్నారు మీరు? స్పూరియస్ డ్రగ్స్, స్పూరియస్ ప్రోడక్ట్స్ విని ఉంటారు. స్పూరియస్ అంటే ఫేక్ అని అర్థం.
ఓకే. అంటే బై నేచర్ నుంచి వచ్చినవి జెన్యూన్‌గా ఉంటాయి. న్యాచురల్‌గా ఉంటాయి. దానికి మనం ఏం చేస్తాం, ఏ కెమికల్సో లేకపోతే ఇంకేదో పదార్థాలు యాడ్ చేసి కల్తీ మందులు, కల్తీ పదార్థాలు తయారు చేస్తాం. దాన్ని స్పూరియస్ అని అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఈ వర్డ్ ఎప్పుడూ కూడా మనకి న్యూస్ పేపర్స్‌లో ఉంటూనే ఉంటది. ఓకే. సో, స్పూరియస్ అంటే కల్తీ అని అర్థం. సో, ఫాల్స్ అనేది ఏమవుతుంది, కానీ మనకి ఏం అడిగాడమ్మా, క్వెషన్ ఏం అడిగాడు, ఆపోజిట్ అని అడిగాడు. సో, ఫాల్స్ అనేది సినోనిమ్ అయితది. ఫాల్స్. సో, తీసేయండి. ఫ్యాబ్రికేటెడ్ కూడా సినోనిమే. ఫ్యాబ్రికేటెడ్ అంటే ఏంటి, మార్చడం. ఓకే. అంటే ఫాల్సిఫై చేయడం. సేమ్ ఫ్యాబ్రికేటెడ్ అన్న ఫాల్స్ అన్న ఒకటి, అంటే మ్యానిపులేట్ చేయడం. సో, ఫ్యాబ్రికేట్ కూడా సినోనిమే అవుతుంది. ఓవర్ ఇన్వాయిస్డ్ అనేది అసలు దీనికి సంబంధమే లేదు. జెన్యూన్ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. జెన్యూన్ అంటే అథెంటిక్, అంటే న్యాచురల్ అని అర్థం. సో, అందుకే ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 25th చూడండి. ద మార్షియన్స్ ఇన్ ద వార్ ఆఫ్ వరల్డ్స్ సర్వైవ్డ్ ఎవ్రీ మిలిటరీ వెపన్ నోన్ టు మ్యాన్ బట్ స్కమ్డ్ టు ద కామన్ కోల్డ్ అని అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కమ్డ్ అన్న దానికి మీనింగ్ తెలియాలి, తర్వాత మనం యాంటనిమ్ పెట్టగలుగుతాం. ఎప్పుడు కూడా మనం సినోనిమ్స్ యాంటనిమ్స్ నేర్చుకున్నప్పుడు, సినోనిమ్స్ అయితే ఓకే, సేమ్ మీనింగ్ నేర్చుకుంటాం. యాంటనిమ్స్ నేర్చుకున్నప్పుడు ఆపోజిట్స్ ఎప్పుడు నేర్చుకోవద్దు. ఎందుకంటే అదే వర్డ్ మీనింగ్స్లో అడిగితే ఏం చేస్తారు, ఆపోజిట్ మీరు నేర్చుకున్నారు, కానీ అక్కడ అడిగింది సినోనిమ్. ఏం చేస్తారు అప్పుడు, ఆపోజిట్ పెట్టి వస్తారు. సో, అందుకే యాంటనిమ్స్ అయినా సినోనిమ్స్ గానే నేర్చుకోవాలంటే మీనింగ్స్ నేర్చుకోవాలి సింపుల్గా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్కమ్డ్ అంటే ఏంటి, స్కమ్డ్ ఫస్ట్ మీనింగ్ ఏంటంటే, దీనికి రెండు మీనింగ్స్ ఉంటాయి. ఫస్ట్ది గివ్ అప్ చేతులు ఎత్తేయడం, గివ్ అప్, లేదా అడ్మిట్ డిఫీట్. ఓకే. అడ్మిట్ డిఫీట్ అంటే ఓటమిని అంగీకరించడంని స్కమ్డ్ అని అంటారు. దిస్ ఈస్ ద ఫస్ట్ మీనింగ్. నా సెకండ్ మీనింగ్ ఏంటంటే డై. ఓకే. సెకండ్ మీనింగ్ ఏంటి, డై. చూడండి, కామన్ కోల్డ్ అంటే జలుబు, ఆ జలుబు వల్ల చనిపోయినారు అని అంటున్నాడు. ఓకే. నౌ సీ, కానీ మనకి ఏం కావాలి, యాంటనిమ్ కావాలి. అంటే సర్వైవ్ అయ్యాడు అని అర్థం. సర్వైవ్ అంటే ఓవర్కేమ్. ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ చూడండి అమ్మా, సరెండర్ అండ్ గివ్ అప్ అనేవి రెండు కూడా ఏమవుతాయి అంటే, ఈ రెండు కూడా మనకి సినోనిమ్స్ అవుతాయి. సినోనిమ్స్ కాదు కదా మనకు అడిగింది. గివ్ అప్, సరెండర్ కూడా గివ్ అప్, అడ్మిట్ డిఫీట్, లేదా సరెండర్ అని కూడా అనొచ్చు. ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. ఓకే. సో, ఇవి ఓవర్కేమ్ అనేది తీసుకోవాలి, ఈల్డెడ్ అనేది తప్పు. సో, ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ వన్. నెక్స్ట్ చూడండి, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. అబ్రివేషన్ స్పెల్లింగ్ అడిగాడు. అబ్రివేషన్ ABBRE. ఓకే. BBREVIATION అబ్రివేషన్. సో, ఏంటి ఆన్సర్, ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అని అన్నాడు. ఇచ్చిన దాంట్లో ఏది కరెక్ట్ అని అంటున్నాడు. నా వియర్డ్ అంటే ఈ రాదు ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్, NUN రావాలి ప్రొనౌన్సియేషన్. నెసెసరీ, డబుల్ C ఇచ్చాడు, ఒక C మాత్రమే రావాలి. అకేషన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో, ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, చూస్ అన్ అప్రోప్రియేట్ ప్రెపోజిషన్ అని అన్నాడు. ద బాస్ హ్యాస్ బీన్ ఇల్ డాష్ ఫ్లూ దిస్ వీక్ అని అన్నాడు. విత్ ఫ్లూ. ఓకేనా, విత్ ఫ్లూ. ఇల్ విత్ ఫ్లూ, దేంతో ఇల్ అయ్యాడు, ఫ్లూతో. సో, అందుకని సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. చూస్ ద అప్రోప్రియేట్ సెట్ ఆఫ్ ప్రెపోజిషన్. అగైన్ ప్రెపోజిషన్స్ నుంచి చూసారు కదా. ప్రెపోజిషన్ చాప్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాయి మనకి, అండ్ టెన్సెస్ నుంచి వచ్చాయి, యాక్టివ్ ప్యాసివ్ వచ్చాయి. ఓకే. సో, ఈ ఏరియాస్ అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్లో ఇవి కవర్ చేశాడు. నెక్స్ట్ ఎగ్జామ్లో అంటే వేరే ఎగ్జామ్లో మరొకటి కవర్ చేస్తాడు. అంతేగాని ఇందులో నుంచి వస్తాయని కాదు. సో, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఇస్ ఇంపార్టెంట్. మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి, ఒక్కసారి ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యామంటే ఏ ఎగ్జామ్లో అయినా ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. ఓకే. చూడండి, ఐ యామ్ acquainted dash the latest developments dash this situation. acquainted with అని అనాలి. acquainted with అంటే ఏంటి, acquainted with అంటే ఫెమిలియర్ అని అర్థం. ఓకే. ఫెమిలియర్. ఐమ్ acquainted with the latest developments అంటే ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్ని నాకు తెలుసు అని చెప్పడానికి acquainted with అని అంటారు. ఎందులో, ఇన్ దిస్ సిచ్యువేషన్. సో, విత్ ఇన్ అనేది రావాలి. నెక్స్ట్ 30th క్వశ్చన్ చూడండి, చూస్ ద గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్ అని అడిగాడు. అంటే ఇచ్చిన దాంట్లో 3 సెంటెన్సెస్ తప్పు ఉంటాయి, ఒక సెంటెన్స్ కరెక్ట్ ఉంటుంది. అది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నా సి,
హీ డూ నాట్ వాంట్ టు కంటిన్యూ హిస్ స్టడీస్ అని అంటున్నాడు. నో సీ, హీ అనేది సింగులర్ సబ్జెక్ట్ అవునా, హీ అంటే సింగులరే కదా, మరి హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్ రావాలి కదా, డూ ఎందుకు వచ్చింది, డస్ నాట్ రావాలి, హీ డస్ నాట్ వాంట్ అని రావాలి. సో ఈ ఆన్సర్, ఈ సెంటెన్స్ అనేది తప్పు. నెక్స్ట్ చూడండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనేది చాలా కరెక్ట్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ప్లూరలే ఉండాలి, కరెక్టే. కానీ ఇక్కడ ఏముంది చూడండి, హ్యావ్ ఉంది, హ్యావ్ కాదు, ఏముండాలి ఇక్కడ, హ్యాజ్ అని ఉండాలి. ఎందుకు, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, వన్, ఒకరు, ఫ్రెండ్స్లలో ఒకరు, సో అందుకని హ్యాజ్ అని రావాలి. నెక్స్ట్ చూడండి, సో ఇది సెకండ్ కూడా తప్పే. థర్డ్ వన్ చూడండి మరి, నీదర్ ఆఫ్ ద, ఓకే, నీదర్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ వాస్ ఏబుల్. నౌ నీదర్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్, ఓకే, సో పార్టిసిపెంట్స్ అని అంటున్నాడు కాబట్టి పార్టిసిపెంట్ ప్లూరలే ఉండాలి, దాంట్లో వీడు కాదు వాడు కాదు అని అంటున్నాడు. సో నీదర్ ఈదర్ వచ్చినప్పుడు సింగులర్ తీసుకోవాలి, వాస్ కరెక్టే. సో థర్డ్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, దే డస్ నాట్ లిజన్ టు అస్ అని అన్నాడు. దే అనేది ఏమిటి, ప్లూరల్, దే అనేది ఏంటి, ప్లూరల్. సో ప్లూరల్ వచ్చినప్పుడు ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, అంటే డూ తీసుకోవాలి. సో దే డూ నాట్ లిజన్ అని అనాలి, కానీ డస్ నాట్ కాదు. సో ఫోర్త్ వన్ అనేది తప్పు, రైట్. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా ఈజీగా ఉంది పేపర్, ఓకే, మీరు పైన నేర్చుకొని వెళ్ళినా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒక 25 క్వశ్చన్స్ అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బట్ అలా కాదు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈస్ ఇంపార్టెంట్, రైట్. సో ఇంగ్లీష్ మనం ఎలా నేర్చుకోవాలంటే ప్రతిదీ నేర్చుకోవాలి. ప్రతిదీ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమేమి అవసరం ఉంటాయి అవన్నీ కూడా నేర్చుకొని వెళ్ళాలి. ఎందుకంటే పాయింట్ నాట్ 1లో కూడా పోయిన వాళ్ళు, ఐ మీన్ జాబ్, వాళ్ళ సర్వీస్ కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందుకని ప్రతి పాయింట్, ప్రతి మార్క్ మనకి ఇంపార్టెంటే, ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంటే. సో మనం ఇంగ్లీష్ని కూడా అలాగే నేర్చుకుందాం. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదా వొకాబులరీ, దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ తెలంగాణ పీపుల్, ఓకే, వాళ్ళకి ఇప్పుడు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ అనే నోటిఫికేషన్ వస్తుంది త్వరలో. సో మీరు ఇన్ ద మీన్ టైం ఏం చేయాలి అంటే, ఒక 500 ఇడియమ్స్ నేను యూట్యూబ్లో చాలా ఫ్రీగానే చెప్తున్నాను. సో మీరు దాన్ని ఏం చేస్తారంటే రిపీటెడ్గా చూడండి, ఎందుకంటే అవే ఇడియమ్స్ వస్తాయి మనకి. ఓకే, 500 ఇంపార్టెంట్ ఇడియమ్స్ నేను చెప్తున్నాను ఆల్రెడీ. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి అప్లోడ్ చేసేస్తే 500 అనేవి అయిపోతాయి. రివిజన్ చేస్తూ ఉండండి, నోట్స్ రాసుకుంటూ ఉండండి. తర్వాత నేను మిగతా సినోనిమ్స్, యాంటనిమ్స్, గ్రామర్ కూడా నేను చెప్తాను. గ్రామర్, కాంప్రిహెన్షన్, ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన అన్నీ కూడా, ఇంగ్లీష్ సబ్జెక్ట్కి కావాల్సిన అంతా మెటీరియల్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఒక మాటలో చెప్పాలంటే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీ బ్రెయిన్లో దేని తర్వాత ఏది పెట్టాలి, ఓకే, ఆ బిల్డ్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది, సింపుల్గా. సో మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే క్లాసెస్ విని జాగ్రత్తగా ఫాలో అయ్యి ఎగ్జామ్ క్లియర్ చేయడమే మీ యొక్క బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ.